ఒకే దేశంలో రెండు విధానాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవంటూ కాశ్మీర్ కోసం పోరాడిన మహనీయులు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని మధుకర్జీ అన్నారు. మంగళవారం 138వ బూత్ అధ్యక్షుడు వరికుప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ సంఘటన రాష్ట్ర కార్యదర్శి మధుకర్జీతో పాటు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం బలిదానమైన శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశం రెండు భాగాలుగా, రెండు రాజధానులుగా వద్దని కేంద్ర కర్మాగార మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆయన కలను సాకారం చేసిందని అన్నారు. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంకితం చేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం, దుర్గగుడి ధర్మకర్త అవ్వారు బుల్లబ్బాయ్, చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్, పేరం బాలసత్యనారాయణ, బెవర మురళీకృష్ణ, బాయిన హేరంబ కుమార్, కుంచం శ్రీనివాసరావు, అనుపోజు దుర్గాప్రసాద్, చిట్టినగర్ మండల వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి శ్రీను, చిట్టినగర్ మండల జనరల్ సెక్రటరీ కె మాధవ, చిట్టినగర్ మండల వైస్ ప్రెసిడెంట్ బాయిన శంకర్, కొరగంటి అరుణ, వెలుగొందల వీరభద్రం తదితరులు 138వ బూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికులకు టవల్స్, పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ చిట్టినగర్ లోని ఈ పోలింగ్ బూత్ లో ఈ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం సందర్భంగా పుష్పాంజలి ఘటించే కార్యక్రమం ఇక్కడ బూత్ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందాక జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి అవతరించడానికి కారణము దానికి ముందున్న భారతీయ జనసంఘ్ పార్టీ. వాటి 1951 అక్టోబర్ 21వ తారీఖున శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ జనసంఘ్ అనే పార్టీని స్థాపించారు. ఎందుకు స్థాపించాడంటే చరిత్రలో కూడా తెలుసుకోవచ్చు మనం. ఆ రోజున దేశానికి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని 7గురిని మంత్రులుగా తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ రోజున ఆయనకు పరిశ్రమల శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మన దేశంలో చిత్తరంజన్ రైలు సంబంధించిన స్థాపన జరిగింది. సింధు ఎరువుల కర్మాగారం స్థాపించారు. ఇట్లా అనేకమైన పారిశ్రామిక రంగంలో పనిచేస్తూనే నెహ్రూ గారి విధానాలు ఏదైతున్నాయో అవి నచ్చక బయటకు వచ్చి ఈ దేశం గురించి ఆలోచించి ఒక రాజకీయ పార్టీ కావాలని అనేక మంది పెద్దలతో చర్చించి 1951లో జనసంఘ్ అనే పార్టీని పెట్టారు. ఆయన జనసంఘ్ పార్టీ పెట్టిన తర్వాత 52లో ఎన్నికలు వచ్చినాయి. 52 ఎన్నికల్లో జనసంఘ్ పార్టీ పోటీ చేసింది. ఆ రోజున 3 పార్లమెంటు సభ్యులను గెలిచామనం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 3% ఓట్లు వచ్చేసి ఒక అఖిల భారతీయ పార్టీగా మన పార్టీ గుర్తింపు పొందింది. ఆ రోజున 52లో జరిగిన ఎన్నికల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా బెంగాల్ నుంచి గెలిచాడు. అయితే ఆ రోజున దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
స్వాతంత్రం రాకముందు అనేక మంది చనిపోయారు, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానమైన మొదటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఎందుకంటే కాశ్మీర్ భారతదేశంలో భాగం, కానీ ఆ రోజున కాశ్మీర్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేరే జాతీయ జెండా, వేరే రాజ్యాంగము ఏదైతున్నాయో, వేరే ప్రధానమంత్రి కావాలని వారి యొక్క కోరికలు ఏదైతున్నాయో దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. దానికోసం ఆయన ఉద్యమం చేయాలనుకున్నారు. అందుకే చలో కాశ్మీర్ పేరుతోని ఆయన కాశ్మీర్కి వెళ్ళడం, కాశ్మీర్ సరిహద్దులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఆ రోజున జైల్లో ఆయన సరైన ఆరోగ్యము, సరైన తిండి అందించిన కారణంగా చరిత్రలో ఒక మిస్టేక్ ఏంటంటే ఆయన్ని చంపేయబడ్డాడు జైల్లో అని చెప్పి చెప్తుంటారు. 1953 ఈ రోజున జూన్ 23వ తారీఖున శ్యామాప్రసాద్ ముఖర్జీ జైల్లో చంపేయబడ్డారు. అందరూ అనుకున్నారు ఇంకా జనసంఘ పార్టీ ఉండదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ ఉండరు లేరు కాబట్టి. కానీ ఆ రోజున పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే ఉన్నారో ఈ జనసంఘ పార్టీని పెద్దది చేసి 20 తర్వాత మనకు భారతీయ జనతా పార్టీగా మన పార్టీ వచ్చింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ దేనికోసం బలిదానం అయ్యాడు? ఈ దేశంలో ఒకే రాజ్యాంగం ఉండాలి. ఆ రోజున కాశ్మీర్ కున్న 370 అధికరణ అంటారు ఆర్టికల్, కాబట్టి దానికోసం ఆయన బలిదానం అయ్యాడు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం బలిదానం అయ్యాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. 370 అధికారులను తొలగించి కాశ్మీర్ లో ఎవరైనా జీవించవచ్చు, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అలాంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక చిన్న వయసులోనే అద్భుతమైన మేధావి. వాళ్ళ నాన్నగారు కూడా మంచి విద్యావేత్త. శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా 33 సంవత్సరాల్లోనే ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన మహనీయుడు. కాబట్టి అద్భుతమైన మేధావి. ఈ రోజున బెంగాల్లో మనందరికీ తెలిసి ఆయన పుట్టింది బెంగాల్లో. అలాంటి బెంగాల్ ఈ రోజున భారతదేశంలో ఉన్నదంటే కారణము ఒకటి శ్యామాప్రసాద్ ముఖర్జీ, రెండోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే ఈ రోజున బెంగాల్ ఏదైతుందో పాకిస్తాన్ లో కలిసి ఉండేది. కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క వర్ధంతిని ఏదైతుందో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ లో వారి యొక్క ఫోటో పెట్టి పుష్పాంజలి ఘటిస్తూ వారిని స్మరించుకోవడం కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా మన పోలింగ్ బూత్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం, మీరందరూ కూడా పాల్గొనడం, శ్యామాప్రసాద్ యొక్క జీవితం ఏదైతుందో ఈ రోజు నుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఒక ప్రేరణ లాంటిది. ఎందుకంటే దేశం కోసం బలిదానమైన మహనీయుడు, అందుకే ఆయనని మనం నిత్య స్మరణీయులుగా మనం పూజించుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి మునుపు భారతీయ జనసంఘ అయినటువంటి పార్టీని స్థాపించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలు బూత్ స్థాయిలోని వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిట్టినగర్ సెంటర్లో 138వ బూత్లోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు వచ్చారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు, ఈ బూత్ అధ్యక్షులు వెంకట గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతా ఉంది. అపార అనుభవం కలిగినటువంటి రాజనీతిజ్ఞుడు, దేశం కోసం తన జీవితాన్ని అర్పించి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆనాటి పరిస్థితిలో ఆశాదీపమై నిలిచినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి దేశం కోసం బలిదానం అయిపోయినటువంటి వ్యక్తి. ఈ దేశంలోని 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 విధానాలు ఉండకూడదని, కాశ్మీర్ నా దేశంలో అంతర్భాగం అని చెప్పి కాశ్మీర్లోకి ఎటువంటి ఆమోద్యం లేకుండా నేను వెళ్తానని చెప్పిన సందర్భంలోనే ఆనాడు అక్కడ అరెస్ట్ చేసి ఆయన మరణానికి ఈ రోజు కూడా ఏ విధంగా ఆయన మరణం చెందాడు అనేది ఈ రోజు కూడా సస్పెన్స్ అయినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా ఆనాడు జనసంఘ స్థాపించి ఈ రోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో ఆనాడు యుగ రక్షణలోని విశ్వామిత్రులకి రామ లక్ష్మణులు ఏ విధంగా అండగా నిలిచారో ఆనాడు దేశవ్యాప్తంగా పర్యటించిన సందర్భంలోనే అనేక మందితో సమాలోచనలు చేసి అనేక మందితోని మాట్లాడిన సందర్భంలో అనేక మంది పెద్దల యొక్క సపోర్ట్ పొంది జనసంఘం స్థాపించిన సందర్భంలోని ఆనాడు స్వయం సేవకులంతా కూడా భారతీయ జనతా పార్టీకి, ఈనాటి భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచిన, ఆనాడు ఆయనకు అండగా నిలిచిన పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన సందర్భంలోనే ఆనాడు ఆయన చేసినటువంటి కృషి
ఆనాడు ఆయనకి అండగా నిలిచినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఏకాత్మ మానవతావాదం ఉందో దాన్ని జోడించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు అతిపెద్ద పార్టీగా, దేశాన్ని పాలించే పార్టీగా ఆనాటి వాజ్పేయి గారిని మొదలుకొని నరేంద్ర మోడీ గారి వరకు కూడా దేశ చరిత్రలోని ఈ రోజు వరకు మచ్చలైనటువంటి నాయకులు, మచ్చలైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలోని ఆనాడు జనసంఘ్ కావచ్చు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. ఏదైతే ఆశయంతోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీని స్థాపించడం జరిగిందో, కోట్లాది మంది కార్యకర్తలు అంతా కూడా ఆయన ఆశయ సాధన దిశగా ఈ రోజు ముందుకెళ్తున్న సందర్భం. ఆయన ఆశయ సాధన దిశగా, ఆయన ఆలోచనల దిశగా ఈ రోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిపాలనా విధానం ఏదైతే ఉందో ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు అనుగుణంగా ముందుకెళ్తున్న పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముదిగర్జీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Like, subscribe and press the bell icon for new updates.